వచ్చే నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే ఈసారి టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా భారత్ ఆడే మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. అయితే గతసారి ఫైనల్లో కోహ్లీ సారథ్యంలో భారత్ ఓడిపోయినా ఈసారి రోహిత్ శర్మ టైటిల్ గెలవాలని కోరుకుంటుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో తలపడనుంది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందు టీమిండియా వార్మప్ మ్యాచ్ కూడా ఆడనుందని సమాచారం. హైబ్రిడ్ మోడల్లో జరగనున్న ఈ టోర్నీకి ముందు భారత్ ఇంగ్లాండ్ తో 3 వన్డేలు మాత్రమే ఆడవలసి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తన సన్నాహాలను బలోపేతం చేయడానికి భారత్ వార్మప్ మ్యాచ్ ని ఎంచుకుంది. మీడియా కథనాల ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు భారత జట్టు వార్మప్ మ్యాచ్ బంగ్లాదేశ్ లేదా యుఏఈ జట్లతో తలపడే అవకాశం ఉంది. అయితే మొదటి ప్రయత్నం బంగ్లాదేశ్ తో ఆడాల్సి ఉంటుంది. వర్కౌట్ కాకపోతే టీమిండియా తన ప్రాక్టీస్ మ్యాచ్ ని యుఏఈ తో ఆడనుంది. దుబాయ్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అన్ని మ్యాచ్లు ఆడనుంది. కాబట్టి అక్కడ పరిస్థితులకు తగ్గట్లుగా వార్మప్ మ్యాచ్లు ఆడాలని టీమిండియా చూస్తుంది. అయితే దీనికి తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో ఆడాల్సి ఉంది. దీంతో బంగ్లాదేశ్ ముందుగా దుబాయ్ కి వెళ్లనుంది. అలాగే టీమిండియా కూడా అక్కడే ఉంటుంది. ఇక మిగతా జట్లన్నీ పాకిస్తాన్ లో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్ తో చర్చలు కుదరకపోతే ఆతిథ్య యుఏఈ జట్టు కూడా ఉంటుంది. ఏది ఏమైనా ప్రాక్టీస్ మాత్రం టీమిండియాకు లభించే అవకాశం ఉంది.